10 టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువేసే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికిందని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది. 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఏది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తాము. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది అక్కడ కూర్చోనన్నా ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10,000 రూపాయలు, ఈ 14,000 రూపాయలు, ఈ 15,000 రూపాయలు దొరికేది.